అని చెప్తున్నాను. పోయిన మాసంలో ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి బిల్ పే చేయడానికి నా అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్ ఇంకా చేతిలోకి అమౌంట్ రాలేదు. ఎలా చేయాలి అని ఆలోచన చేస్తా ఉన్నాను. ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత అంటే ఎలాగో దాన్ని క్లియర్ చేస్తాం, దాని గురించి నాకున్నటువంటి సన్నిహితులతో నేను సంభాషణ చేస్తూ ఉన్నాను. ఇది గత మాసం జరిగింది, మీకు ముందు చెప్తున్నాను. నేను మాట్లాడుకుంటూ ఉంటే ఈ క్లాస్కి 2 నెలలుగా వస్తున్నటువంటి మనలో ఒకరు వెనక నుంచి ఎక్కడో విని నా దగ్గరకు వచ్చి, మీరు ఏదో మాట్లాడుతున్నారు డబ్బుల గురించి, ఏంటి సమస్య అని నన్ను అడిగాడు. ఏమి లేదు బ్రదర్ అన్నాను నేను. ఎందుకంటే మనకు తెలుసు కదా, డబ్బుల గురించి వెంటనే అడిగితే మనం చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. అంత బాధ ఎందుకు అని చెప్పి, ఏమి లేదు బ్రదరు అన్న. కాదు మీరు డబ్బుల గురించి మాట్లాడినా నాకు వినపడింది, ఏదో కొంచెం బలవంతం చేశాడు. సరేలే అని, బ్రదర్ ప్రాబ్లము ఇది, దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాంలే అన్న. నేను ఏదైనా పరిష్కారం చేయమంటారా అని అడిగాడు. ఇది జరిగినట్టే మీ ముందు ఉంచుతున్నాను నేను. అంటే మనీ మ్యాటర్స్ అతనితో మాట్లాడేంత దగ్గర సంబంధం అతనితో నాకు లేదు. నేను అతన్ని పిలవలేదు, అడగలేదు, లేకుంటే ఎవరన్నా పరిష్కారం చేస్తారో నేను వెతకట్లేదు. నా ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకోవాలని మాత్రమే నాకు తెలుసు. కాబట్టి ఆలోచన చేస్తుంటే నోరు జారి కొంచెం పెద్దగా అన్న పాపానికి ఆయన ఎక్కడి నుంచి ముందుకు వచ్చాడు వినిపించుకొని. దీన్ని నేను అడగకుండానే అంటున్నాడని చెప్పి, ఏమన్నా దేవుని కృప ఇలా తోడవుతుందేమో చెప్పి, సరే బ్రదర్ అన్న, మీకు ఎంత కావాలి అన్నాడు. నాకు ఇంత అవసరమైంది ప్రజెంట్ అన్నాను. 2 నిమిషాలు ఆగండి చెప్పి తెచ్చి ఆ అమౌంట్ నా చేతిలో పెట్టాడు అతను. గత